ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పుడే అసలు మజా స్టార్ట్ అయింది. ప్రతి మ్యాచ్, ప్రతి ఓవర్ ప్లే ఆఫ్ల రేస్ని మారుస్తుంది. ఇప్పుడు ఏ టీంకి ఎంత విన్ పర్సెంటేజ్ కావాలో చూసినప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే టీమ్స్కి కావాల్సిన విజయాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలవాలి. ఎవరూ అందుకొని అగ్రస్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్. పంజాబ్ కింగ్స్కి 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలవాలి. సైలెంట్గా రెండో ప్లేస్లో దూసుకుపోతుంది పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. గుజరాత్ టైటన్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. లక్నో సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. ఇక కేకేఆర్ విషయానికి వస్తే జరగబోయే 10 మ్యాచ్ల్లో వాళ్ళు ఖచ్చితంగా 8 మ్యాచ్లు గెలిచి తీరాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు టాప్ పొజిషన్లో దూసుకుపోతుంది. వాళ్ళకి కేవలం 4 మ్యాచ్లు విన్ అయితే చాలు. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ డోర్ వాళ్ళకి ఎప్పుడో ఓపెన్ అయిపోయింది. కన్సిస్టెన్సీ, టీమ్ పర్ఫార్మెన్స్ వల్ల ఆర్ఆర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లు గెలిస్తే చాలు, సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారు. డీసీ, జీటీ, ఎల్ఎస్జీ 6 మ్యాచ్లు గెలవాలి. అంటే వాళ్ళు ఇంకా ప్రెజర్లోనే ఉన్నారు. ఇక జరగబోయే ప్రతి మ్యాచ్లు కూడా డూ ఆర్ డై మ్యాచెస్ అవుతాయి. ఒక్క ఓటమి కూడా వాళ్ళ ఛాన్స్ ని డౌన్ చేస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ టెన్షన్ టీమ్స్ ఏవి అంటే ఎస్ఆర్హెచ్, ఎంఐ, సిఎస్కే. వాళ్ళు 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాల్సిన అవసరం ఉంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే 10 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలవాలి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ చాలా క్లిష్ట పరిస్థితిలోనే ఉంది. అంటే కేకేఆర్ ఇప్పటి నుండి జరిగే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. ఆర్ఆర్ ఎప్పుడో క్వాలిఫై అయిపోయింది. కేకేఆర్ పరిస్థితి ఆల్మోస్ట్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇస్తారా లేదా అనే విషయం ఫ్యాన్స్ ని కంగారు పెడుతుంది. ఇక సిఎస్కే పరిస్థితి కూడా అలానే ఉంది. జరగబోయే 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. 5 ట్రోఫీలు కొట్టిన ఎంఐ స్ట్రగుల్ అవుతుంది. 5 ట్రోఫీలు కొట్టిన సిఎస్కే కూడా పుంజుకోలేకపోతుంది. 3 ట్రోఫీలు కొట్టిన కేకేఆర్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళు గెలవలేదు.